హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మన మంచి కోరుకునే వారికి, మన మంచి కోరుకోని వాళ్ళకి అందరికీ రెండవ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. అందరూ పూజ చేసుకున్నారా బాగా? మనం కూడా ఇంక ఈరోజు అమ్మవారి కోసం ప్రసాదాలు చేసుకున్నాము. పులసన్నము, నువ్వుంటలు, తెల్ల సలివిండి, వడలు చేసుకున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా గుడికి కూడా ఈరోజే మేము మా సైడ్ అయితే నాగరాల దగ్గరికి వెళ్ళేసి ఇవి కూడా పెట్టేసి వచ్చేద్దాము అనేసి ఇంట్లో నుంచి తొందరగానే బయలుదేరేసాము. ఇంకా గుడికి వెళ్దామని కిందికి దిగేసరికి ఒక ఆటో కూడా రాలేదు. ఇంకేం చేద్దాం అనేసి నడుచుకొని లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేసి గుడికి వెళ్ళిపోయాం నడుచుకుంటూనే. అక్కడికి వెళ్ళేసరికి జనాలు అయితే పెద్దగా లేరండి. సరేలేనేసి ప్రశాంతంగా పూజ చేసుకునేసి మనం తెచ్చిన పసుపు కుంకుమ గాజులు పూలు అన్నీ అక్కడ ఇచ్చేసి చీర కూడా తీసుకెళ్ళానండి. అక్కడ దారాలు కట్టారు కదా, అక్కడ దాని మీద వేసేసి కాసేపు పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు, జనాలు పెరుగుతున్నారు కదా, ఇంక వాళ్ళకు కూడా పూజ చేసుకునే ఇది ఉండాలి కదా అనేసి మనమైతే పక్కకు జరిగేసాము. ఇంకా మనం తీసుకున్న పాలు గుడ్లు అన్నీ అక్కడ పోసేసి 2 చోట్ల దీపాలు పెట్టుకునేసి ఇలా దీపాలు పెట్టుకొని నీళ్ళు 3 చుట్లు చుట్టేసి తర్వాత దారాన్ని కూడా 3 చుట్లు చుట్టేసాము. మా పిల్లలు కూడా ఒకరు 3 చుట్లు 5 చుట్లు వాళ్ళకి ఎలా సౌకర్యంగా అనిపిస్తే అలా వాళ్ళు చుట్టేసి పక్కకు వచ్చేద్దాము అనేసి అందరి దగ్గర పసుపు కుంకాలు మనం తీసుకొని వాళ్ళకు ఇచ్చేసి ఇట్లా పక్కకు వచ్చేసాము. ఇంకా శివుడి దగ్గరకు వచ్చేసి అక్కడ కూడా నీళ్ళు పోసేసి హారతి ఇచ్చేసి దేవుడికి కాసేపు వేరే మాట్లాడితే కనిపించేసరికి మాట్లాడేసి ఇంకా నాగరాల దగ్గర నుంచి శివాలయం పక్కకు వచ్చేసాం. కాసేపు అలా కూర్చొని వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. మా పిల్లలు ఇట్లా చుట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర నేనైతే పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం, ఆ ఆకాశంలోకి ఎవరు ఎక్కలేం కాబట్టి అనేసి అక్కడే 5 మంది ముత్తైదులకు తాంబూలం కూడా ఇచ్చేద్దాము అనుకున్నాను. అలాగే అనుకొని తీసుకెళ్ళాను. అక్కడ కనిపించిన వాళ్ళకి ఇచ్చేసి కొంతమంది మనకు పసుపు కుంకుమ ఇచ్చారు, మనం వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి కాసేపు అలా కూర్చొని వచ్చేద్దాము అనుకునే లోపల మళ్ళీ ఇంకొక అక్క కనిపించింది. ఆ అక్కతో కూడా కాసేపు మాట్లాడుకునేసి వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చేసరికి శ్రావణ మాసంలో అందరం కుంకుమ బొట్లతోనే కనిపిస్తాం కదా, ఇంటికి వచ్చాము ఇలా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు.